నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. సింగరేణిలో దేశవ్యాప్త సమ్మె సంపూర్ణంగా విజయవంతం. దక్షిణ మధ్య రైల్వే నూతన జీఎం సందీప్ మత్తూర్ రామగుండం రైల్వే స్టేషన్ సందర్శన. గోదావరికని సీతానగర్లోని పైడిపల్లి సమ్మక్క ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అయి ఒక్కసారిగా మంటలు. దేశవ్యాప్త సమ్మె ఆర్ఎఫ్సిఎల్లో విజయవంతం. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని కార్మిక సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త సమ్మె సింగరేణిలో విజయవంతమైంది. సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ ఐక్యవేదిక ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు. కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఉదయం నుండే అన్ని గన్లపై తిరిగారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు కార్మిక వర్గం కన్నెర్ర చేసిందని, ఒక్క బెగ్గుపెల్ల కూడా బయటకు రాకుండా కార్మిక వర్గం స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొనడం జరిగిందని తెలిపారు. మోదీ ప్రభుత్వానికి ఈ సమ్మెతో కార్మిక వర్గం ఒక హెచ్చరిక జారీ చేశారని, మోదీ ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే కార్మిక వర్గం నిరవధిక సమ్మెకు కూడా వెనుకాడబోరని హెచ్చరించారు. సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ ఐక్యవేదిక ఇచ్చిన పిలుపుకు కార్మిక వర్గం స్పందించి అన్ని గనుల్లో ఓసీపీల నుండి ఒక్క బొగ్గుపెల్ల కూడా బయటకు రాకుండా సమ్మెలో పాల్గొన్న కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు. ఖబర్దార్ మోదీ 4 లేబర్ కోడ్లను వాపసు తీసుకుని 44 చట్టాలను యథావిధిగా అమలు చేయాలని, లేదంటే కార్మిక వర్గం నీ వెంట పడుతోందని హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడాన్ని విరమించుకోవాలని, కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం 26,000గా ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. చట్టాలను 4 కంపెనీలకు ప్రైవేట్
దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ట్రేడ్ యూనియన్లు జూలై 9న ఇచ్చిన దేశవ్యాప్త సమ్మె సింగరేణిలో విజయవంతం కావడంతో సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ ఐక్యవేదిక నాయకులు గోదావరికని చౌరస్తాలో మానవహారం చేపట్టారు. సింగరేణి కార్మిక సంఘాల జేఏసీలోని ఏఐటియుసి, ఐఎన్టీయూసి, టీబీజీకేఎస్, సిఐటియు, ఐఎఫ్టియు సంఘాల నాయకులు సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదికలోని ఐఎఫ్టియు, టీఎన్టీయూసి, హెచ్ఎంఎస్, ఏఐఎఫ్టియు, టీఎస్యుఎస్, ఎస్జీకేఎస్ సంఘాల నాయకులు గోదావరికని చౌరస్తాకు చేరుకుని మోదీ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినదించారు. టీబీజీకేఎస్ నాయకులు మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేతులకు సంకెళ్లు వేసుకుని చౌరస్తా ప్రాంగణానికి వచ్చారు. అందరూ ఐక్యంగా కార్మిక వర్గం వైపు నిలబడి మోదీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. ఈ ఒక్కరోజు దేశవ్యాప్త సమ్మెతో కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే కార్మిక వర్గం నిరవధిక సమ్మెకు కూడా సిద్ధంగా ఉన్నారని మోదీ ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారు. 100 సంవత్సరాల పైగా పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని బీజేపీ నాయకత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంటులో బలం ఉందని 44 చట్టాలు రద్దు చేసి 4 కోడులు తీసుకొచ్చి భవిష్యత్తులో కార్మికులకి ఎలాంటి హక్కులు లేనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి ఇవాళ భారతదేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు బిఎంఎస్ మినహా అన్ని కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు, అసోసియేషన్లు అందరం కలిసి ఇలా సమ్మె చేస్తూ ఉన్నాం. ఈ సమ్మెలో సింగరేణి కార్మికులు కొత్తగూడెం, ఎల్లందు, మణుగూరు, భూపాలపల్లి, గోదావరికని, శ్రీరాంపూర్, మందమరి, బెల్లంపల్లిలో స్వచ్ఛందంగా కార్మికులు పాల్గొని సమ్మెని పూర్తిగా జయప్రదం చేయడం జరిగింది. ఈ జయప్రదం చేసిన సింగరేణి కార్మిక వర్గానికి మా జేఏసీ తరఫున ఏఐటీసీగా విప్లవ ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ ఒక్కరోజు సమ్మె కాదు, భవిష్యత్తులో అవసరమైతే నిరవధిక సమ్మెలు చేసేనా సరే రైతు సంఘాలు ఎట్లయితే నరేంద్ర మోడీ మెడలు వంచి క్షమార్పణ చెప్పించుకొని తమ చట్టాలను కాపాడుకున్నారో అదే పద్ధతుల్లో కార్మిక వర్గం కూడా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయితే ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో నరేంద్ర మోడీ తీసుకొచ్చిన 4 కోడులను అమలు చేస్తూ ఉన్నారు, జీవోలు తీస్తూ ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సమ్మెకు మద్దతు అని చెప్తూనే 282 జీవో తీసుకొచ్చి 10 గంటల పని దినాన్ని ప్రవేశపెడతా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు కార్మికుల పక్షాన నిలబడి అదానీ, అంబానీల పక్షాన నిలబడటం కాదు, కార్మిక వర్గం, రైతాంగం పక్షాన నిలబడాలని మేము జేఏసీగా విజ్ఞప్తి చేస్తాం. ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి 4 కోడ్లను వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు, అన్ని కార్మిక సంఘాలు పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ పిలుపులో భాగంగా ఇవాళ సింగరేణిలో కూడా మొత్తం ఓసీలు, అండర్గ్రౌండ్ బాయ్లు అన్ని కూడా సమ్మెలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. కాబట్టి ఈ సమ్మెను ఒక చాకుగా తీసుకొని మోడీ ప్రభుత్వం ఏదైతే చట్టాలను మార్చిండో వాటిని వెంటనే తీసుకొని కార్మిక వర్గానికి న్యాయం చేయవలసిందిగా, కార్మిక హక్కుల జోలికి వస్తే కార్మిక వర్గం తిరుగుబాటు చేస్తే ఇవాళ ప్రభుత్వాలు కూడా కూలిపోయినటువంటి ప్రభుత్వాలు, దేశాలు ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా ఇవాళ భారతదేశంలో మోడీ ప్రభుత్వానికి కూడా అదే గతి పట్టకపోదు. కాబట్టి మోడీ ప్రభుత్వం వెంటనే ఆలోచించి ఈ 4 కోడ్లను రద్దు చేయాలని కార్మిక సంఘాల తరఫున, అదేవిధంగా జేఏసీ తరఫున, ఐఎఫ్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సమ్మెకి కార్మికులందరూ కూడా ముందుకొచ్చి విజయవంతం చేయాలని చెప్పని మా టీఎన్టీసీ పక్షాన మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కార్మికులతో దోబూసులాడుతూ ఉంది. అయ్యా, మీరు ఎలక్షన్ల కంటే ముందు మేము 4 కోళ్ళకి మేము వ్యతిరేకము, మేము 4 కోళ్ళు మేము విభజించమని చెప్పి ఈరోజు 4 కోళ్ళని ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దుర్మార్గమైన పని అని చెప్పని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం వెంటనే 4 కోళ్ళు రద్దు చేసి కార్మికులకు న్యాయం చేయాలని చెప్పని మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా ప్రైవేటీకరణ అనేది కార్మికులకు తగదు. ఈ విషయంగా మీరు అందరూ గుర్తుపెట్టుకొని కార్మికులు, కర్షకులు, కాంట్రాక్టర్ కార్మికులందరూ కూడా 26,000 రూపాయలు పద్ధతి జీతం ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలకు బీజేపీ మినహాయించి
అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెలో ఉన్నాయి. దేశం మొత్తం కూడా సమ్మె విజయవంతమైంది. దాదాపు 40-50 కోట్ల మంది రైతులతో సహా ఈ సమ్మెను సపోర్ట్ చేశారు. సింగరేణిలో 100% సమ్మె జరుగుతుంది. ఇవాళ ఒక్క బొగ్గుపల్లె కూడా ఇలా బయటకు వచ్చే పరిస్థితి లేదు. సింగరేణి కార్మికులు ఇలా మనస్ఫూర్తిగా ఈ సమ్మెలో పాల్గొన్నారు. మేము నరేంద్ర మోడీ ప్రభుత్వానికి దీన్ని హెచ్చరిక తీసుకొని పక్కనున్న దేశాల్లాగా మీరు కూడా కావద్దని కోరుతా ఉన్నాం. ప్రజలకు ఎప్పుడైతే అనుకూలమైన చట్టాలు కానీ నిర్ణయాలు కానీ తీసుకోకపోతే మీ పరిస్థితి కూడా ఒక బంగ్లాదేశ్ లాగానో ఒక శ్రీలంక లాగానో అయితే మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మి కారు చౌకగా కార్పొరేట్లకు కట్టబెడతా అంటే ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. రైతు చట్టాలు మార్చి రైతులను నడ్డి విరిచి రోడ్లపై పాలు చేసి కొన్ని వందల మంది చావుకు కారణమైనరు. ఇలా ప్రజల మీద విపరీతమైన ఇలా నిత్యావసర వస్తువులు రేట్లు పెంచి ఇలా వాళ్ళ నడ్డి విరిచేసిండ్రు. ప్రజలు, కార్మికులు, రైతులు, కర్షకులు అందరూ కూడా ఇలా మీకు వ్యతిరేకంగా నిలబడ్డారు. అందుకే మీరు మరో పక్క దేశాల్లాగా కాకుండా మీరు ఉండాలి అంటే మీరు పార్లమెంట్లో తీసుకున్న కార్మిక వ్యతిరేక విధానాన్ని కూడా ఉపసంహరించుకోవాలని చెప్పి సిఐటిగా కార్మికులకు అట్లాగే సిఐటిగా మీకు డిమాండ్ చేస్తూనే కార్మిక వర్గానికి సమ్మెలో విజయవంతం చేసిన కార్మికులందరూ కూడా విజ్ఞానం చేస్తాం. అమెరికాలో పుట్టినటువంటి చికాగో నగరంలో పుట్టినటువంటి ఈ ఎర్ర జెండా గత 136 సంవత్సరాలుగా అనేక పోరాటాలు చేసి 44 కార్మిక చట్టాలను సాధించుకున్నటువంటి ఈ ఎర్ర జెండా మరి కార్మిక 44 చట్టాలను చాలా మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 11.5 సంవత్సరాల కాలంలో అనేక చట్టాలను రద్దు చేసి మరి 44 కోడులను మరి 4 కోడులుగా మార్చి కార్మికులను వెట్టి బానిసలుగా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం కూడా జరిగింది. అది కూడా రైల్వే శాఖ అయితేనేమి, బ్యాంకింగ్ రంగం అయితేనేమి, ఓడరేవులు అయితేనేమి, ఇతరత్ర అంతరిక్ష రంగ అయితేనేమి, మరి తదితర రంగాలను కూడా భారత ప్రభుత్వం రద్దు చేయడం కూడా ప్రైవేటీకరణ చేయడం కూడా జరిగింది. మరి సింగరేణి భవనాలను కూడా ప్రైవేటీకరణ చేయడం జరుగుతున్నది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. మోడీ ప్రభుత్వం ఆలోచించి ఈ 44 కోడ్లను కొనసాగించాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని మోడీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. మోడీ సర్కార్ కార్పొరేట్ శక్తులకు ఇవాళ దేశ సంపదను, సహజ వనరులను దోసిపెడుతూనే మరొక వైపున భారతదేశంలో అమలవుతున్నటువంటి 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో 44 కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో కార్మికులకు రక్షణగా నిలబడ్డటువంటి ఈ 44 కార్మిక చట్టాలని 29 చట్టాలుగా మార్చి ఈ 29 చట్టాలని కూడా 4 లేబర్ కోడ్స్గా తీసుకొచ్చి ఈ 4 లేబర్ కోడ్స్లలో ఇవాళ 12 గంటల పనిదినం, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, అదేవిధంగా ట్రేడ్ యూనియన్ పెట్టుకునేటువంటి హక్కు లేకపోవడం, మొత్తం సౌకర్యాలన్నీ రద్దు చేసి ఇవాళ కట్టుబానిసలుగా ఇవాళ కార్మిక వర్గాన్ని బడా పెట్టుబడిదారుల ముందట బలిపశువులుగా నిలబెట్టినటువంటి మోడీ సర్కార్కి బుద్ధి చెప్పడానికి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా ముక్త కంఠంతో పాల్గొంటున్నందుకు మీ అందరికీ కూడా విప్లవ సంఘాల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూనే మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా భారత కార్మిక వర్గం చేస్తున్నటువంటి ఈ హెచ్చరికను పరిగణలోకి తీసుకొని పరిశీలించి పాత చట్టాలను పునరుద్ధరించి తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్స్ను వెంటనే రద్దు చేసి కార్మిక సంఘాలతో చర్చించి భారత కార్మిక వర్గం యొక్క సంక్షేమం కోసం పనిచేయాలని ఇవాళ మోడీ సర్కార్కు సింగరేణి కార్మిక వర్గం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. సమ్మెలో భాగంగా సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా 11 ఏరియాల్లో ఉన్నటువంటి కార్మిక సోదరిమణులందరూ కూడా సమ్మెలో పాల్గొని విజయవంతం చేసినటువంటి సందర్భంగా జేఏసీ తరఫున తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తరఫున వాళ్ళకు జేజేలు అభినందనలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తిని, ఇదే ఐక్యతను ప్రదర్శించి రాబోయే రోజుల్లో అయితేంది ఏదైతే కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను మనం తిప్పికొట్టే విధంగా మన ఐక్యతను ప్రదర్శిస్తూ ఈరోజు మనం నిరసనను ఏ విధంగా తెలియజేశామో అదే విధమైనటువంటి నిరసన అయితేంది ఐక్య కార్యాచరణ ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాబోయే రోజుల్లో కూడా ఇట్లాంటి పిలుపులను మనం విజయవంతం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. లేనట్లయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి లేబర్ కోడ్లు 4 ఏదైతే ఉన్నాయో అవి ఈ దేశంలో ఉన్నటువంటి సంపదను దోచుకుపోవడానికైతేంది,
లేదా ఈ దేశంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్లో నిర్వీర్యం చేయాలనేటువంటి ఉద్దేశం అయితేంది, లేదా విదేశీ పెట్టుబడులకు ఆహ్వానించేటువంటి క్రమంలో అయితేంది, వాళ్లకు అనుకూలమైనటువంటి చట్టాలు చేస్తూ వాళ్ళకు రెడ్ కార్పెట్ పలుకుతూ పర్మనెంట్ సంఘాలు లేనటువంటి సమ్మెలు లేనటువంటి సంస్థలే లేనటువంటి అనుకూలమైనటువంటి చట్టాలను చేసి కట్టబెట్టాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే ఈరోజు మనం చేసినటువంటి సమ్మె విజయవంతమైనటువంటి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో ఈ చట్టాలను ఏదైతే 4 లేబర్ కోడ్లను రద్దు చేయనట్లయితే, ప్రైవేటీకరణను రద్దు చేయనట్లయితే, ఈ సింగరేణికి మన గనులను మనకే కేటాయించినట్లయితే, ఈ యొక్క పని గంటల విధానాన్ని పెంచేటువంటి విధానం మళ్ళీ బానిస విధానాన్ని తీసుకురావాలనేటువంటి ఆలోచనకు చెక్కు పెట్టనట్లయితే, అలాగే మన వేతనాలు అయితేంది, భత్యాలు అయితేంది, అన్నిటి విషయంలో కానీ, లేదా కొత్తగా వచ్చేటువంటి ఎంప్లాయ్మెంట్ కోసం అయితేంది, నిరుద్యోగ యువత కోసం అయితేంది, పెన్షన్ లాంటి సదుపాయాలు గతంలో ఉన్నటువంటి పెన్షన్లు రద్దు చేసినటువంటి అయితే పునరుద్ధరించుకోవడం కోసం అయితేంది, ఇలాంటి అనేక సమస్యలపైన పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే ఈరోజు కార్మికుడిని రక్షించుకోవడానికి ఎవరికి వారుగా నీ యొక్క ఉద్యోగ భద్రత కోసం, నీ సంస్థ కాపాడుకోవడం కోసం మనం చేసేటువంటి సమ్మెగా భావించాల్సిన తప్ప వేరే విధంగా కాదు అనేది. ఇందులో ప్రత్యేకంగా ఆర్థిక ప్రయోజనం కనిపించకపోవచ్చు, కానీ నీకున్నటువంటి ఆర్థిక ప్రయోజనాలనే తీసివేసేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈ యొక్క సమ్మెను విజయవంతం చేసినటువంటి కార్మిక వర్గానికి మరొకసారి. దక్షిణ మధ్య రైల్వే నూతన జీఎం సందీప్ మత్తూర్ రామగుండం రైల్వే స్టేషన్ సందర్శించిన సందర్భంగా జీఎం గారిని శాల్వాతో సత్కరించి పలు సమస్యలపై వినతి పత్రం సమర్పించడం జరిగింది. కుందన్పల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు త్వరగా ప్రారంభించాలని మరియు బలార్షా నుండి కాజీపేట వరకు నడుస్తున్న ప్యాసింజర్ను అజ్నీ నుండి సికింద్రాబాద్ వరకు నడిపించగలరని వినతి పత్రం అందజేశారు. ఉదయం భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ తర్వాత సికింద్రాబాద్ వెళ్లేందుకు మధ్యాహ్నం 1 గంట వరకు వేరే రైలు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు బస్సులు ఇతర ప్రైవేట్ వాహనాల్లో హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాలకు వెళ్తున్నారు. కావున అజ్నీ ప్యాసింజర్ సికింద్రాబాద్ వరకు పొడిగించవలసిందిగా కోరడం జరిగింది. కుందనపల్లి గేటు మూసివేయడంతో గోదావరికని మరియు కరీంనగర్ హాస్పిటల్కి వెళ్లాలంటే ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. గంటల తరబడి గేటు మూసి ఉండడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కావున ఓవర్ బ్రిడ్జ్ పనులు త్వరగా ప్రారంభించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్యుసిసి రైల్వే మెంబర్ అనుమాస శ్రీనివాస్ జీన్స్, రైల్వే అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా రామగుండం రైల్వే కాంట్రాక్టు కార్మికులు స్టేషన్ ఎదుట ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చింది. కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా చేసి కార్మికుల్ని యజమానులకు కట్టు బానిసలుగా మార్చే కుట్రలు చేస్తోంది. లేబర్ కోడ్ల అమలు కార్మిక వర్గం సహించదని, 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 నిర్ణయించాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలని, కనీస పెన్షన్ 9,000 రూపాయలు నిర్ణయించాలని, రైల్వే కాంట్రాక్ట్ అన్ని విభాగాల కార్మికులకు బోనస్ అమలు చేయాలని, జియో ప్రకారంగా వేతనాలు చెల్లించాలని, బ్యాంకు ద్వారా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే కుందనపల్లి ఐఓసీఎల్ డిపో వద్ద కాంట్రాక్ట్ కార్మికులు, డ్రైవర్లు, క్లీనర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి ఎం రామాచారి, ఉపాధ్యక్షులు ఎన్ భిక్షపతి, ఐఓసీఎల్ నాయకులు ఆలేటి మోహన్, పేరం రవీందర్, డి సతీష్ మరియు రైల్వే యూనియన్ నాయకులు బొంకూరు మహేష్, ఎండి యాసిన్, జ్యోతి, రాధిక, కట్ట స్వామి, వినోద్, లలు నాయక్ పాల్గొన్నారు. ఈరోజు పిలుపునిచ్చాయి. ముఖ్యంగా కార్మిక వర్గం పోరాటం సాధించుకున్న కార్మిక చట్టాలని మొత్తం రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. ఈ 4 లేబర్ కోడ్ అమలులోకి వస్తే కార్మిక వర్గం మొత్తం కట్టుబాటులుగా మారి యజమానులకు అనుకూలంగా ఈ విధానాలు ఉన్నాయి. వీటి రద్దు చేసేంత వరకు కార్మిక వర్గం పోరాడాలని చెప్పి పిలుపునిస్తున్నాం. అలాగే ఇప్పటివరకు మోడీ ప్రభుత్వం అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణిస్తూ బడా పెట్టుబడిదారులకు దారదస్తం చేస్తున్నది. ఈ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపివేయాలి. అలాగే దాదాపుగా 2027లో 17లో విడుదల చేసిన జీవోలు ఇప్పటివరకు విడుదల చేయట్లేదు. పెండింగ్లో ఉన్న జీవో విడుదల చేస్తూ కనీస వేతనం 26,000 నిర్ణయించాలి. అలాగే ఇప్పుడున్న పెన్షన్ విధానానికి మార్చి కనీస పెన్షన్ 9,000 రూపాయలు ఇవ్వాలి. అట్లాగే ఏదైతే రైల్వే కార్మికులకు అనేక రంగాల్లో జీవోలు అమలు కావడం లేదు, బోనస్ అమలు కావడం లేదు. అలాగే పెండింగ్లో ఉన్న ఇప్పుడు వాళ్ళకి ఏదైతే అగ్రిమెంట్లో లేదో అని అమలు చేయట్లేదు బోనస్లు. వెంటనే రైల్వే కార్మికులందరికీ బోనస్ అమలు చేయాలి. అట్లాగే జీవో ప్రకారంగా వేతనాలు దరిద్రంగా 250-300 రూపాయలు ఇచ్చే పరిస్థితి ఉన్నది. మరి కింది నుంచి పైదా కూడా ఈ అవినీతి దోపిడీ జరుగుతుంది రైల్వే రంగంలో. భవిష్యత్తులో జీవో ప్రకారం అమలు కానైతే రైల్వే రంగంలో మొత్తం రైల్వే భవన్ ముందు సికింద్రాబాద్లో
పెద్ద మొత్తంలో కార్మిక వర్గాన్ని ఏకం చేసి ఈ ధర్నా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ జీవో అమలు చేసే విధంగా లేబర్ కోడ్ రద్దే విధంగా కార్మిక వర్గం భవిష్యత్తులో పోవడానికి సిద్ధంగా అని చెప్పి సిఐటి పిలుపునిస్తుంది. ఈ సమ్మెలో పాల్గొంటున్న ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్న కార్మిక సోదరులకి సిఐటి జిల్లా తరఫున ధన్యవాదాలు. రద్దు చేయాలి, 4 లేబర్ కోట్లను ఈరోజు దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది కార్మిక వర్గం సమ్మె చేస్తూ ఉన్నది. దానిలో భాగంగానే రామగుండం రైల్వే కార్మికులు ఈరోజు నిరసన ప్రదర్శన చేయడం జరుగుతూ ఉన్నది. మనం స్వాతంత్రానికి ముందు సాధించుకున్న చట్టాలను కూడా ఈరోజు రద్దు చేసి కార్మికులను బానిసలుగా మార్చే పరిస్థితి ఉన్నది. కనీస వేతనాలు అమలు చేసే పరిస్థితి రైల్వేలో లేదు. అలాగే బోనస్ ఇవ్వడం లేదు. అంతేకాకుండా ఇప్పటికీ పని గంటలను 8 గంటల పని దినాన్ని అమలు చేసే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా ఒక దిక్కు ట్రేడ్ యూనియన్లు అన్నీ పని గంటలు తగ్గించాలి, వేతనాలు పెంచాలి, కనీస వేతనాలు 26,000 చేయాలి, కార్మిక చట్టాలు కాపాడాలి, పిఎఫ్ ఈఎస్ఐ లాంటి సంక్షేమ పథకాలు కార్మిక వర్గాన్ని అందరికీ వర్తింపజేయాలి. ఇట్లా డిమాండ్లతోని ఒక దిక్కు మనం ఆందోళనలు చేస్తూ ఉంటే మరొక పక్కన పని గంటలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వాలు జీవోలు విడుదల చేయడం జరుగుతున్నది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం, తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం 8 గంటల పని దినాన్ని 10 గంటలు చేసిండ్రు. 6 గంటలకు ఒకసారి అరగంట రెస్ట్ ఇచ్చి చేయాలని అంటారు. అంటే ఇది అశ్వత్థామ అత నరపుంజర అన్నట్టుగా ఉన్నది. 8 గంటలు 48 గంటలు వారంలో అంటారు, 10 గంటలు ఒక దగ్గర అంటారు. 6 గంటలకు ఒకసారి రెస్ట్ ఇచ్చి అంటే ఇంకో 6 గంటలు ఎక్స్ట్రా చేయించుకోమని అంటే 12 గంటలు. ఆ విధంగా కార్మికులను పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు, కాంట్రాక్టర్లకు కట్టుబానిసలుగా చేయడానికి ఈ యొక్క కుట్ర జరుగుతుంది. ఒక విధంగా టెక్నాలజీ పెరుగుతూ ఉన్నది. సాఫ్ట్వేర్ రంగంలో 5 రోజులు పనిదినం నడుస్తూ ఉన్నది. ట్రేడ్ యూనియన్లు 5 గంటలు పనిదినం 5 రోజులే ఉండాలని అడుగుతున్నారు. వర్కింగ్ అవర్స్ కూడా 8 గంటల నుంచి 6 గంటలు తగ్గించాలని అడుగుతూ ఉన్నారు. ఇట్లా చేస్తూ ఉంటేనే మళ్ళీ 10 గంటలు పెంచే 10 గంటలు చేసే పరిస్థితి వస్తూ ఉన్నది. సో ఇది కేవలం ప్రజాపాలన కాదు. ఇది కార్పొరేట్లు పెట్టుబడిదారులకు అనుకూలంగా చేసే పెట్టుబడిదారులకు అనుకూల ప్రభుత్వాలు ఈరోజు ఉన్నాయి. కాబట్టనే వీటికి వ్యతిరేకంగా కార్మిక వర్గం ఇంకా ఉధృతమైన పోరాటాలు భవిష్యత్తులో చేయడం ద్వారానే వీటిని తిప్పికొట్టాలి. ఇప్పటికైనా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ కార్మిక వర్గం నుంచి వస్తున్న నిరసనను, వ్యతిరేకతను పరిగణలోకి తీసుకొని ఈ 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని సిఐటియుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సిఐటియు జిందాబాద్ జిందాబాద్. గోదావరికని సీతానగర్లోని పైడిపల్లి సమ్మక్క ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అయి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్యాస్ సిలిండర్ లీక్ అయి అందులో నుండి గ్యాస్ బయటకు రావడంతో సమ్మక్క ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి ఇంట్లోని వారిని బయటకు పంపించి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. వెంటనే ఫైర్ స్టేషన్కు ఫోన్ చేయడంతో ఫైర్ ఇంజన్ వచ్చినప్పటికీ గాలిలోకి వచ్చే అవకాశం లేకపోవడంతో ఫైర్ సిబ్బంది మాటలను ఆర్పే పరికరంతో మంటలను ఆర్పారు. గ్యాస్ సిలిండర్ లీక్ కావడం కారణంగానే తమ ఇంట్లో మంటలు చెలరేగాయని సమ్మక్క కుమారుడు రమేష్ తెలిపారు. ఇల్లంతా మంటలు సంభవించడంతో ఇంట్లోని సామాన్లన్నీ కాలిపోయాయని, ఇల్లు కూడా దెబ్బతిందని వెల్లడించారు. అన్నీ గ్యాస్ బంద్ చేసి వెళ్ళిపోయినాను బయటికి. ఇంతకుముందే ఒక 10 నిమిషాలు అయితే నేను బయటికి వెళ్ళి మా అమ్మ వచ్చేసి మా అమ్మ బయటికి వచ్చే వరకు మంట వెళ్ళింది. గ్యాస్ వల్ల లీక్ అయింది అని
గ్యాస్ లీకేజ్ అయింది, బంద్ చేసాము, లీకేజ్ అయిపోయింది గ్యాస్. దానివల్ల మొత్తం కొంత బాగా నష్టమైంది, మాకైతే చాలా నష్టమైంది, ఇల్లంతా నాశనం అయిపోయింది మొత్తం కానీ లేకుండా. ఈరోజు 4 లేబర్ కోడ్లు రద్దుకై దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా ఆర్ఎఫ్సిఎల్లోని అన్ని విభాగాల్లోని కార్మికులు ఉదయం షిఫ్ట్ నుండి ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో సమ్మె చేపట్టి తమ నిరసనను తెలియజేశారు. యూనియన్ నాయకులు అంబడి నరేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులపైన నియంతృత్వ ధోరణితో పెట్టుబడిదారులకు అడుగులు వేస్తున్న మడుగులు ఒత్తుతూ కార్మికులు వెన్నువిరిచే 4 లేబర్ కోడ్ల చట్టాలను ఉపసంహరించుకోవాలని, ఇదివరకు ఉన్న చట్టాలనే కొనసాగించాలని, కేంద్ర ప్రభుత్వ కార్మిక మొండి విధానాలు విడనాడి కార్మిక ప్రయోజనాల గురించి కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం కార్మికులకు రావాల్సిన న్యాయపరమైన వేతనాల పెరుగుదల మరియు అలవెన్సులు, ఇన్సెంటివ్లు, బోనస్లు చెల్లించాలని, లేని ఎడల ఇదే సమ్మె స్ఫూర్తితో రానున్న రోజుల్లో కార్మికుల చైతన్యం స్ఫూర్తితో మరిన్ని ఉద్యమాలకు రూపకల్పన చేస్తామని, కార్మికులపై యాజమాన్యం ప్రతీకార చర్యలకు పాల్పడితే సహించేది లేదని యాజమాన్యాన్ని హెచ్చరించారు. యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు సమ్మెలో పాల్గొని సమ్మె విజయవంతం చేసిన కార్మికులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండ్రా రూపేష్, రాంకీ గౌడ్, బత్తుల రామన్న, గుడికందుల సతీష్, ఎండి హఫ్జల్, కొమరన్న, మ్యాక క్రాంతి, ఉదయ్, రమణ, పల్లె సాగర్, ఆర్ లక్ష్మయ్య, బొంతల దామోదర్, పెంట వెంకటేష్, రాపోలు అనిల్, కొండా శంకర్, కౌటం వెంకటేష్ పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్మిక సమ్మెలో భాగంగా ఆర్ఎఫ్సిఎల్ వర్కర్లు కార్మికులందరూ కూడా ఇవాళ బంద్ పెట్టి, స్వచ్ఛందంగా బంద్ పెట్టి వాళ్ళు వీధులు బహిష్కరించారు. కేంద్ర ప్రభుత్వము 4 లేబర్ కోడ్లను పట్టుకొచ్చి కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసి కార్మికుల నడుమిరగొట్టి కార్మికులను ఇవాళ ఒక బానిసత్వంలో ఉంచే విధంగా ప్రయత్నం చేసే చట్టాలను పట్టుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు అన్ని కూడా కలిసికట్టుగా ఇవాళ నినాదించి ఇచ్చినటువంటి దేశవ్యాప్త పిలుపును ఆర్ఎఫ్సిఎల్ పరంగా, ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ పరంగా కార్మికులందరినీ కూడగట్టుకొని ఇవాళ సమ్మెను ఇక్కడ విజయవంతం చేయడం జరిగింది. ఆర్ఎఫ్సిఎల్ కార్మికులు చూపించినటువంటి సమ్మె స్ఫూర్తికి మజ్దూర్ యూనియన్ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. కార్మికుల ఐక్యతను ప్రదర్శించి యాజమాన్యానికి ఇలా ముచ్చెమటలు పడుతూ ఉన్నాయి. పొద్దుకి 2 బిర్యానీలు తిన్నా గానీ ఇవాళ ఆకలికి ఇవాళ ఆకలో అనుకుంటూ నిలబడినటువంటి అధికారులు గేట్ కాడ నిలబడి ఇవాళ కావలి కాస్తా ఉన్నారు. కార్మికులు బతిలాడుకుంటా ఉన్నారు, అడుక్కుంటా ఉన్నారు, డ్యూటీకి రాండి అని చెప్పి రోడ్డు మీద నిలిచోబెట్టి డ్యూటీకి రాండి అని కార్మికులు అడుక్కుంటా ఉన్నారు. కార్మికులు విలువ గది. కార్మికుడు బంద్ అయినప్పుడు ఉరికొచ్చి కార్మికుడికి దండం పెట్టి అలుముకునుడు కాదు. కార్మికుని ఎప్పటి కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి బాధ్యత యాజమాన్యంలో ఉన్నటువంటి అధికారులకు ఉన్నది. వాళ్ళకి ఇన్సెంటివ్లు, అలవెన్సుల గురించి, వాళ్ళకు మెరుగైన జీతభత్యాల గురించి షట్ డౌన్ తర్వాత మాట్లాడదామని చెప్పి మీరు హామీ ఇచ్చిండ్రు. మీరు ఢిల్లీ స్థాయిలో చర్చ జరుగుతుంది, ఏం చేద్దామని హామీ ఇచ్చిండ్రు. ఇదే స్ఫూర్తి, ఇదే సమ్మె స్ఫూర్తిగా ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యాన్ని మరి ఒక్కసారి యూనియన్ తరఫున హెచ్చరిస్తున్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. త్వరతగిన మీరు వేజ్ రివిజన్ కమిటీ వేసి జీతభత్యాలు పెంచి అలవెన్సులు, ఇన్సెంటివ్లు, బోనసులు అన్ని తీర్ల మీరు త్వరలో కల్పించకపోతే ఇదే సమ్మెను స్ఫూర్తి తీసుకొని నిరాటంకంగా కూడా మరి ఒక్కసారి ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ సమ్మెకు పిలిపిస్తా ఉన్నదని చెప్పి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సందర్భాన్ని, ఈ వేదికని ఆసరాగా తీసుకొని అమాయక కార్మికుల పైన గిట్లా ఇవాళ బంద్ పెట్టిరని చెప్పి అమాయక కార్మికుల పైన గిట్లా ప్రతీకార చర్యల గిట్లా ఆర్ఎఫ్సిలో ఉన్నటువంటి అన్ని విభాగాలను హెచ్ఓడిగా అధికారులు గనక ప్రతీకార చర్యలకు గనక మీరు పాల్పడితే మొత్తం గేట్ కాడ బంద్ పెట్టి అందరి కార్మికులతోటి, ఒక్క కార్మికుని ముట్టుకున్నా గానీ అందరి కార్మికులతోటి మొత్తం రాస్తా రోకో 4 రోడ్ల రాజీవ్ రాజధాని రాస్తా రోకో అష్టదిగ్బంధనం చేస్తామని చెప్పి యాజమాన్యానికి అల్టిమేట్ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు అంతర్గం మండల కేంద్రం నుంచి ర్యాలీ నిర్వహించి వినతి పత్రాన్ని స్థానిక డిప్యూటీ తహసీల్దార్ గారికి గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు ఇవ్వడం జరిగింది. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు అంతర్గం మండలంలోని అన్ని గ్రామాల పంచాయతీ ఉద్యోగులు మరియు కార్మికులు సమ్మె చేయడం జరిగింది. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలని, తెలంగాణ ప్రభుత్వం 10 గంటలు పనిచేయాలని 282 జీవో తీసుకురావడం జరిగిందని, ఎలాంటి జీవో వల్ల కార్మికులపై తీవ్ర పని భారం మోపడం కాకుండా పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదని
పంచాయతీ కార్మికులను వెట్టి చాకిరీ చేయిస్తున్నారని, పంచాయతీ కార్మికులకు 21,000 రూపాయలను ఇవ్వాలని, వాటిని కూడా ప్రభుత్వం చెప్పినట్లు గ్రీన్ ఫౌండ్ ద్వారా వేతనాలు చెల్లించాలని మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ అడారి నరసింగారావు, దొంతుల పోచం, గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు తొడూరి శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి మాలెం సురేష్, పెండ్రు మల్లారెడ్డి, రాపోలు విద్యాకర్రావు, కొండా పితంబర్, పశుల భీమయ్య, అలకుంట రాజేష్ శ్యామ్ శంకర్, భాగ్య మరియు అన్ని గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు సింగరేణి సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యతల్లో భాగంగా ప్రారంభించిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 12వ తేదీ వరకు పొడిగించినట్లు సింగరేణి సిఎండి ఎన్ బలరాం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రం నుండి సివిల్స్ ప్రిలిమ్స్లో పాస్ అయి మెయిన్స్కు హాజరవుతున్న అభ్యర్థులకు ఒక్కొక్కరికి ₹1,00,000 ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్టు వెల్లడించారు. దరఖాస్తుల స్వీకరణకు గతంలో ఇచ్చిన గడువు తేదీ ఈ నెల 7వ తేదీతో ముగిసిపోయింది. అయితే అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు ఈ నెల 12వ తేదీ వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. సివిల్స్ ప్రిలిమ్స్లో పాస్ అయిన తెలంగాణ ప్రాంత అభ్యర్థులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, 12వ తేదీలోగా దరఖాస్తులు ఆన్లైన్లో సమర్పించాలని కోరారు. అలాగే సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన సింగరేణి ఉద్యోగుల పిల్లలకు 1,00,000 చొప్పున ప్రోత్సాహకం అందించనున్నట్లు తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో కూల్ డ్రింక్లో నిద్రమాత్రలు కలిపి 19 ఏళ్ల యువతిపై ఓ ఆన్లైన్ పత్రికా విలేకరి గంగాధర్ లైంగిక దాడి చేశాడు. అనంతరం సెల్ ఫోన్లో వీడియో తీసి తన స్నేహితుడికి షేర్ చేయగా అది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో బాధితురాలి తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి మంగళవారం గంగాధర్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. యువతిని వైద్య పరీక్షలకు పంపారు. సర్టిఫికేట్ తీసుకుంటానికి గెస్ట్ ఎంఆర్ ఆఫీస్కి తీసుకొచ్చిండు గంగాధారి. భారతీయ జీవిత బీమా సంస్థ రామగుండం శాఖ ఉద్యోగులు బుధవారం కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులు కార్మిక హక్కులు కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలని భారతీయ జీవిత బీమా క్లాస్ 3, 4 ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఒకరోజు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేసి నాడు పోరాడి సాధించుకున్న పాత చట్టాలనే తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ శక్తుల కనుసన్నల్లో 3వసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఏళ్ల తరబడి వస్తున్న ఉద్యోగ కార్మిక హక్కులను అణిచివేసే కుట్రలో భాగంగానే 4 లేబర్ కోడ్స్ తీసుకువస్తోందని ఆరోపించారు. ఇకనైనా కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని సూచించారు. కాగా ధర్నాకు జీవిత బీమా ఏజెంట్ల సమాఖ్య 1964 రామగుండం శాఖ తరపున మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో రవికాంత్, శివకుమార్, అంబాల మచ్చగిరి, దుర్గారావు, అరుణ, అనురాధ, ఏజెంట్ల సంఘం అధ్యక్షులు జనగామ సదయ్య, ఆర్థిక కార్యదర్శి అంబాల బాబు, తిరుపతి రెడ్డి, కొల్లూరి మహేష్, ప్రశాంత్, రాజేష్, కృష్ణమోహన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. బంగ్లాస్ ఏరియా గెస్ట్ హౌస్ నందు నిర్వహించనున్న 19వ ఏరియా లెవెల్ త్రైపాక్షిక రక్షణ సమావేశానికి సంబంధించి చేపట్టవలసిన ఏర్పాట్లు, ప్రణాళికలను అధికారులతో కలిసి RG1 ఏరియా GM డి లలిత్ కుమార్ పరిశీలించడం జరిగింది. 19వ ఏరియా లెవెల్ త్రైపాక్షిక రక్షణ సమావేశంలో రక్షణ, సంక్షేమం, సివిల్ మరియు హాస్పిటల్కు సంబంధించిన వివిధ యూనియన్ల నుండి వారి సలహాలు, సూచనలతో కూడిన త్రైపాక్షిక రక్షణ సమావేశం ఉన్నందున ఇందుకు సంబంధించి అన్ని గనులు మరియు ఉపరితల గనులకు సంబంధించిన వివరాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఇటు త్రైపాక్షిక రక్షణ సమావేశానికి సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లను చేపట్టాలని వివిధ డిపార్ట్మెంట్ల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ SO2 GM ఆంజనేయ ప్రసాద్, ఏజెంట్ చిలక శ్రీనివాస్, ఏరియా సేఫ్టీ అధికారి సాయి ప్రసాద్, DGM ఫారెస్ట్ కర్ణ, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, IT మేనేజర్ రాజేష్, ఏరియా వర్క్ షాప్ చంద్రశేఖర్, సివిల్ సూపర్వైజర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి. సింగరేణిలో దేశవ్యాప్త సమ్మె సంపూర్ణంగా విజయవంతం.
దక్షిణ మధ్య రైల్వే నూతన జీఎం సందీప్ మత్తూర్ రామగుండం రైల్వే స్టేషన్ సందర్శన. గోదావరికని సీతానగర్లోని పైడిపల్లి సమ్మక్క ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అయి ఒక్కసారిగా మంటలు. దేశవ్యాప్త సమ్మె ఆర్ఎఫ్సిఎల్లో విజయవంతం. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలి. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.